సో జగన్మోహన్ రెడ్డి కూడా అటువంటి ఆలోచనతో లేదా ఎందుకు లేదు? జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు శైలజానాథ్ ఆలోచనలు ఏమైనా కలుస్తున్నాయా? కలుస్తున్నాయంటే డెఫినెట్గానే కొన్ని విషయాల్లో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలసీలు నేను సరిగ్గా అర్థం చేసుకోలేక అనే మాట అబద్ధం. నేను అర్థం చేసుకుని నేను చెప్పాను స్పష్టంగానే. కొన్ని విషయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందరితో మాట్లాడి చేయాలా. అట్లాగే పంచాయతీ రాజ్ ఉంది, మన వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళని పంచాయతీ కలిపి ఉండాలా అని అనుకుంటా ఉన్నాను. కానీ ఓవరాల్గా అతని థాట్ ప్రాసెస్ మా థాట్ ప్రాసెస్ ఒకే విధంగా ఉంటుంది. ఈ మధ్య ఎక్కడో కలిశారు, ఆలింగనం చేసుకున్నారు, కలిసిపోయారు, అట్లా వచ్చారా మీరు? చూస్తున్నారు, అందుకోసం అడుగుతున్నా. అట్లా అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా పాత మనిషి. మీ పొరుగు నియోజకవర్గమే కదా? అది కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా పాత మనిషి. అతని పట్ల అతను మా పట్ల ఎటువంటి గౌరవం తగ్గించుకుని అతను ఎప్పుడూ చేయలేదు. ఒకటి. రెండవది, మాకు రాజశేఖర్ కొడుకుగా అతని పట్ల మాకు ప్రేమ ఉంటుంది. నేను లేదని చెప్తే అబద్ధం. ప్రేమ ఉంటుంది. రాజశేఖర్ కొడుకుగా చూసిన వాళ్ళుగా ప్రేమ ఉంటుంది. నేను అప్పట్లో అనుకున్నా అసలుకి ఇది కరెక్ట్ కాదు అని అనుకున్నాం. బట్ టైమ్ ఈజ్ లైక్ దట్. టైమ్ ఈజ్ ఆ విధంగా పోతా ఉంది, పోయింది. మనమేం చేస్తాం దానికి? మన పిల్లలో కలిసాం, అంతమందిలో కూడా అంత ఆప్యాయంగా వచ్చానా అని అసలుకి కలుసుకున్నాం. దిస్ ఇస్ ద థింగ్. దానికి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఆ ప్రేమ వెనక రీజన్స్ ఏమన్నా ఉన్నాయా? మీ భుజాలపైన ఉన్న కండువ ఏమన్నా మారుద్దా అని చర్చ. అంటే కొన్ని విషయాల్ని అదేదో ప్రీ ప్లాన్డ్గా జీవితంలో ఏమి ఉండవు. ఫ్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ వీటిని కానీ ఎదుర్కోగలిగింది జగన్మోహన్ రెడ్డి. అతను ఈరోజు ఇంకో విధంగా ఉండొచ్చు కాక, లేకపోతే అటు ఇటు కొద్దిగా ఉండొచ్చు కాక, కానీ ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క పక్షాన నిలబడగలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకొకరు కాదు. కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. కానీ మీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు చెప్తున్నారు బీజేపీ అంటే బాబు, పవన్, జగన్ ఆంధ్రప్రదేశ్లో అని. ఎందుకు దాన్ని నేనేమి, ఉదాహరణకి బీజేపీ అంటే ఆయన ఏముంది, షర్మిల గారు ఏముంది నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు అటు ఇటు ఎట్లా ఉన్నా సరే, అంటే కొద్దిగా చూసుకొని పోతున్నప్పటికీ కూడా ఒక స్థిరమైన యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఇటుపక్క ఎందుకున్న బలాబలాల దృష్ట్యా నిలబడాల్సింది జగన్మోహన్ రెడ్డి. అతనే సెక్యులర్ పదాన్ని కాపాడుతాడు. ఎందుకంటే మాకు బలం తక్కువ ఉంది. కాంగ్రెస్ మేము ప్రధానమైన డిఫెండర్గా ఉండాలి. అంటే మాకు తగినంత బలం లేదు. మా బలం అంతా అక్కడే ఉంది, జగన్తో ఉంది. మా బలం అంతా అక్కడే ఉంది. సో కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి మాత్రమే దాన్ని డీల్ చేయగలరు. కనుక ఈ రోజు రేపైనా మొన్నడైనా సరే అసలుకి జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల పక్షాన్ని నిలబడి రాష్ట్రంలో నిలబడతాడు. ఆ విశ్వాసం నాకుంది. ఎన్డీఏకి వ్యతిరేకంగా ప్రజలు అంటే బీజేపీ భావజాలానికి, ఆర్ఎస్ఎస్ భావజాలకు వ్యతిరేకంగా ఆయన నిలబడాలి ఆఖరికి. సో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తారా ఆయన, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆయనతో కలిసి పనిచేయడం కోసం ప్రయత్నం చేస్తుందా? అంటే ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉందా? ఉందని నేను చెప్పలేను. కాంగ్రెస్ రాజకీయ బహుశా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు కదా అని ఫీలింగ్ ఉండొచ్చేమో, కానీ వ్యతిరేకత చాలా తక్కువ మందికి కనిపిస్తుంది. అంటే అట్లా అనుకుంటే శరద్ పవార్ నేరుగా అసలు సోనియా గాంధీని వ్యతిరేకించి వెళ్ళిపోయాడుగా, తర్వాత ఆయనతో కలిసి. అదే వ్యతిరేకత అనేది మాకేం కనపడ్డాము. ఫీల్డ్ మీద కూడా మనోడే కదన్నా అంటారు కాంగ్రెస్ వాళ్ళు, మనోడే కదన్నా అంటారు. వాళ్ళు కూడా ఏమంటారు అంటే మనమంతా ఒకటే కదా సార్ అంటారు. ఊరు లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 5 మంది వస్తే వాళ్ళు 50 మంది వచ్చి కూర్చొని నాతో మాట్లాడతారు, లేచిపోతారు. కాబట్టి తప్పనిసరి ఇదొక సిద్ధాంత ఎమోషనల్ బాండింగ్ ఎమోషనల్ బాండింగ్ తప్పదు. ఇది ఇప్పుడు ఉదాహరణకి భారతదేశాన్ని సెక్యులర్ దేశంగా ఉంచాలి, ఒక టాలరెన్స్ పాయింట్ తర్వాత ఎవరు ఆగేకుండదు. ఒక టాలరెన్స్ పాయింట్ ఉంటుంది, అంతే కదా. దాంట్లో ఏముంటుంది ఇంకా ఆగారికి అర్థం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చూసుకోరు అటువంటి. ఒక టైర్ దాటిన తర్వాత ఇంకా చూసుకోరు. అంతవరకు ఏదో చూస్తాం చేద్దాం ఉండబ్బా అనుకుంటూ ఉండొచ్చు కాక, కానీ ఆ పాయింట్ వచ్చినప్పుడు, బాయిలింగ్ పాయింట్ దాటిన తర్వాత నోబడీ కెన్ స్టాప్ హిమ్. ఐ నో హిమ్. కాబట్టి దాన్ని అందరూ పోరాడేవాళ్ళే కదా. నేనెందుకు? మా దిగ్విజయ్ సింగ్ చాలాసార్లు చెప్పింటాడు కదా, అసలుకి మా డిఎన్ఏ అదే చెప్పినాడు కదా. నేను అంత లోపలికి పోదలుచుకోలే. ఎందుకంటే బట్
ఈ రోజున బలాబలాల దృష్ట్యా ప్రజల్లో ఉన్న పట్టు దృష్ట్యా ఎన్డీఏ యొక్క మనోధర్మానికి లింక్ అయి బేస్ అయి ఉన్న యొక్క సిద్ధాంతాన్ని పరిపాలనని వ్యతిరేకించగలిగింది కాంగ్రెస్ పార్టీ. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. హ్మ్. అది అర్థమైంది. అందులో నేను లెఫ్టిస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లే. హ్మ్. దే ఆర్ ఆల్వేస్ విత్ దట్ ఫైట్. ఎట్లా వాళ్ళు దానికి యాంటీ. వ్యతిరేకంగా యాంటీగా ఫైట్ చేస్తారు. సో ఈ బ్యాచే రేపు పొద్దున ఈ దేశాన్ని ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా హ్మ్. ఈ బ్యాచే కాపాడాలి. హ్మ్. 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 సో మీ ప్రయాణం గురించి చెప్పాలా నాకు? ఏం కార్డియల్ మీటింగ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారితో మీది? పెళ్ళిళ్ళు కలిసాం, అంతే. పెళ్ళిలో కలిసి మాట్లాడుకున్నారు అంతే. పెళ్ళిలో కలిసాం. హ్మ్. బయట విపరీతంగా చర్చ సోషల్ మీడియాలో. నేను ఇప్పుడు అడగకపోతే కూడా అడగలేదంటారు కాబట్టి ఇంటర్వ్యూలో అడుగుతున్నా. శైలజానాథ్ వైసీపీలోకి వెళ్తున్నారు అంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అవునా? నేను కూడా జిల్లాకు పోతా ఉన్నాను, హ్మ్. చూస్తాను. హ్మ్. మీద కూడా వచ్చి ఉంటుంది కదా ప్రచారం. నేను తక్కువ సోషల్ మీడియాలో ఉంటాను, నాకు లేదు, నా సమస్య నాకు. సోషల్ మీడియా కాదు, మెయిన్ మీడియాలో కూడా ఉందా చర్చ? పోతే మా జిల్లాకు పోతున్నా, ఆ. చూస్తాను. ఆ. ఏంటంటే ఇటువంటివి నేను చాలా కాలంగా చూస్తూ ఉన్నాను. హ్మ్. ఒకవేళ నేను నిర్ణయం తీసుకుంటే నిర్ణయం నాది ఎప్పుడు గట్టిగానే ఉంటుంది. హ్మ్. దానికి అటు ఇటు ఇట్లా షేకింగ్లు ఏమి ఉండవు. హ్మ్. హ్మ్. నిర్ణయం తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు. హ్మ్. నేను అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇష్టపడ్డాం. చాలా రోజులు అబ్బాయి ఎక్స్సీఎం గారితో కలిసి ప్రయాణం చేశాం. హ్మ్. ఇంకా ఫస్ట్లో అయితే అసలు మేమే అసలు నేను రఘువీరెడ్డి గారు, హ్మ్. బట్టి, హ్మ్. ఇట్లా వాళ్ళమంతా అసలు యాక్చువల్ చెప్పాల్సి వస్తే హ్మ్. అప్పుడు నేను విప్పుగా ఉండేవాడిని. హ్మ్. ఆ అంటే ఆ ఎమ్మెల్యే అంతా మేము మా విప్పులు కూర్చొని డిస్కస్ చేసుకునేవాళ్ళం. మీరేనా సంతకాలు పెట్టించింది ఎప్పుడు ఆయన? అతను మొదలుపెట్టాడు, దాన్ని మేము ముగించాం. ఎవరు మొదలు పెట్టారు? రఘువీరెడ్డి గారు మొదలుపెట్టారు. హ్మ్. మా వరకు హ్మ్. దాన్ని మేము ముగించాం. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి సేవని అక్కడ పెట్టి సంతకాలు పెట్టించారు. అన్ని అబద్ధాలు, అసలు తెలియదు అతనికి. హ్మ్. చాలా ప్రచారం ఉంది అది. ప్రచారం లేదు అన్నిగుంటాయి గారికి. హ్మ్. ఆ రోజు నాకు రఘురెడ్డి గారు వచ్చి అంటే కరెక్టే కదా, ఇంతమంది గుంపును డివైడ్ కాకుండా ఉండాలంటే ఒక నాయకుడు కావాలా, నాయకత్వం అబ్బాయికి అనుకున్నారు. హ్మ్. పెద్ద పెద్దలు అనుకున్నారు, చిన్నోళ్ళు కాదు. మేమంటే ఇంకా జూనియర్లు ఇంకా. హ్మ్. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఒక మాట ముందు మాట్లాడినా హ్మ్. మళ్ళీ సంతకాలు పెట్టినారు. హుహు. దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు 150 సంతకం దివాకర్ రెడ్డి అనుకుంటా, హుహు. వాళ్ళు పెట్టారు. హ్మ్. 150 మంది పెట్టారా? దాదాపు 150 మంది పెట్టారు. అబ్బో! ఆహా! హ్మ్. దాదాపు మంది ఇద్దరు ముగ్గురు ఎవరు మిస్ అయినట్లున్నారు. అది కూడా హ్మ్. 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 ఇద్దరు ముగ్గురు నాకు మర్చిపోయినా, చాలా రోజులైంది కదా. సో ఈ ఈ ఈ అపవాదు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పైన. అతను ఆ పని చేయలేదు. హ్మ్.